చెట్టులో పరమాత్మ ఉన్నాడు, ఒక జీవిలో పరమాత్మ ఉన్నాడు. కానీ వారి వారి యొక్క గుణకర్మలను బట్టి వారి యొక్క జీవిని ఆ యొక్క జన్మని నిర్ణయించబడుతుంది. కానీ అది వెళ్ళవలసినటువంటి గమ్యం అది ఆ జన్మలో ఉండి కూడా సత్కర్మలను ఆచరించింది అనుకోండి. ఇప్పుడు కుక్క ఉందండి, కుక్క అది బేసిక్గా ఏం చేస్తుంది, హంగర్ పట్టుకుంటుంది, ఏం చేస్తుంది, కలుసుకుంటుంది. దాన్ని నైజం ఏంటంటే తామసికమైనటువంటి నైజం. కానీ ఆ కుక్క తామసికంగా లేకుండా సాత్వికంగా ఉందనుకోండి, ఆ జన్మకు అది సార్థకం. మళ్ళీ ఏ విధమైనటువంటి నా అటువంటి యోనిలోనే జన్మించదు. మళ్ళీ దానికి దానికి అది చేసిన పుణ్యం వలన రోజు చిన్న కథ చెప్తా. ఒక ఊళ్ళో సదానందుడు అనేటువంటి ఒక ఉండేవాడు. వాడు ఆయన గురువు ఇలా మీ శిష్యులందరినీ పోగేసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులన్నింటి ఆయన మింగేసేసేసి ఆయన చనిపోయాడు. భోగలాల స్వామి బాగా ఆనందింపజేసుకొని ఆనందపడి సుఖాన్ని అనుభవించి ఆయన వెళ్ళిపోయాడు. కానీ శిష్యులందరూ ఆయన నమ్ముకొని ఆయనకు అన్ని ఆస్తులన్నీ కూడగట్టి వీళ్ళ ఆస్తులన్నింటినీ ఆయన ఆరాధన చేసి వీళ్ళు అడుగుతుంటారు. వాళ్ళు కూడా చనిపోయారు, గురువుగారు కూడా చనిపోయారు. ఆ గురువు గారికి మళ్ళీ వచ్చే జన్మలో ఏమొచ్చింది? సునక జన్మ వచ్చింది. సునక అంటే కుక్క జన్మ వచ్చింది. ఆ కుక్కకి ఏం పని? కుక్క వాళ్ళ ఇంట్లో కొంచెం అన్నం పెడితే, వీళ్ళ ఇంట్లో కొంచెం అన్నం పెడితే, వాళ్ళ ఇంట్లో కొంచెం అన్నం బయట పడేస్తుంది. అది చిన్న వచ్చింది. కానీ దానికి ఆస్తి అనేది ఏమిటంటుందా? దానికి ఆస్తి ఏం లేదు. కానీ కుక్కకి ఆస్తి ఏంటి? దాని అందమైనటువంటి శరీరమే దాని ఆస్తి. దానికి ఉన్నటువంటి అందమైనటువంటి శరీరమే దాని ఆస్తి. మరి ఆస్తిని ఏం తినాలి కదా? శిష్యులందరూ కూడా ప్రారంభం ఉంది కదా, గత జన్మలో ప్రీవియస్ బర్త్ లాస్ట్ బర్త్లో వాళ్ళ ఆస్తులన్నింటినీ గురువు గారికి ఇచ్చారు కదా. ఈ జన్మలో గురువు గారు రుణం తీర్చుకోవాలి కదా. ఇది ప్రక్రియ, ఇది రీసైకిల్. మళ్ళీ గుణకర్మ విభాగం భగవంతుడు అప్పుడే చెప్పాడు భగవద్గీతలో, మీ యొక్క గుణకర్మలను బట్టి మిమ్మల్ని నేను డిసైడ్ చేస్తానని చెప్పాడు పరమాత్మ. కాబట్టి ఇక్కడ కూడా సదానందుడి యొక్క వాళ్ళందరూ చేసినటువంటి పాపకర్మని ఈయన తీసుకుని ఈయన సుఖం అనుభవించి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆయన జన్మ వచ్చింది, సుఖ జన్మ వచ్చింది. ఆ శిష్యుడికి మళ్ళీ ఏం జన్మ వచ్చింది అంటే ఆ కుక్క శరీరాన్ని తినేటువంటి పురుగుల జన్మ వచ్చింది. కుక్క శరీరాన్ని తినేటువంటి పురుగుల జన్మ వచ్చింది. ఈ గురువు గారు కుక్క అయినప్పుడు శిష్యులు ఆయన మీద ఆధారపడకుండా ఎలా ఉంటారు? ఈయన గత జన్మలో శిష్యుల మీద ఆధారపడి వాళ్ళ ఆస్తులన్నీ తిరిగి బతికాడు కదా. ఈ జన్మలో కూడా మరి శిష్యులు రుణం తీర్చుకోవాలిగా. కాబట్టి ఆ శిష్యులందరూ ఏమయ్యారంటే పురుగుల రూపంలో ఆ యొక్క అందమైనటువంటి సులభ శరీరాన్ని మీద ఆబాధింపబడ్డారు. ఇక దాన్ని గురువు గారు రుణం తీర్చుకోవాలి కదా. వాళ్ళు ఏం చేశారు? ఆ సులభ శరీరాన్ని మొత్తం తినడం మొదలుపెట్టారు. చివరిగా మిగిలింది ఏంటి? వాడి యొక్క స్కెలిటన్. మరి గురువు గారికి రుణం ప్రతిహతమైపోయింది. ఈక్వల్ చేశాడు పరమాత్మ. గుర్తుపెట్టుకోండి, ఎక్కడో అనుభవించు కర్మ, ఇక్కడే అనుభవిస్తాం కర్మ. అది సత్కర్మైనా సరే, దుష్కర్మైనా సరే. మనకి యమలోకం ఉంది, కానీ ఆ యమలోకంలో నీకేం శిక్షలేం వేయరు. ఆ గరుడ పురాణం చెప్పింది ఇక్కడ అనుభవించడానికే మనకు చెప్పింది. సత్కర్మలను ఆచరించండి, దుష్కర్మలను ఆచరించండి. వీలైతే సహాయం చేయి, కానీ ఒకటి బాధపడి నీకు చేతనైతే దానం చేయి. దానం చేసేవాడిని చెడగొట్టు. దేవాలయానికి వాడు ₹1,00,000 ఇస్తున్నాడంటే వాటికి రోజులు పడతాడు. ఎందుకు వాడికి ₹1,00,000 ఇస్తావు దేవాలయానికి? దేవాలయానికి దండిగా ఉందిలే అని అంటారు. తప్పు, నువ్వు చేస్తున్న తప్పు. వాడు ఏ బాబాకు ఇష్టమైనటువంటి కర్మలు చేసి ఆ ₹1,00,000 భగవంతుడు డొనేట్ చేస్తున్నాడు. నువ్వు ఆ ₹1,00,000 ఆపాల్సిన కర్మ నీకు ఎందుకు వచ్చింది? ఆ కర్మ నీకు కూడా వాడు ₹1,00,000 ఇవ్వకుండా ఆపాడు కదా. వాడు చేసినటువంటి పాపకర్మలు పోవడానికి వాడు డబ్బులు ఇస్తున్నాడు దేవాలయానికి. మరి ఆ పాపాన్ని నువ్వు ఆపావు. ఆ పాపానికి ప్రతిహతంగా వాడు చేసినటువంటి పాపకర్మలు నువ్వు కూడా సగ భాగం అనుభవించావు. కాబట్టి అద్వైత సిద్ధాంతం అదే చెప్తుంది. భగవంతుడిని సేవించి, భగవంతుడు సర్వాంతర్య అందులేయడం సందేహం వలని చెప్పి సర్వోపగతం ఎందెందు దొరికిన అందరినీ కదా దానవాసులు కానీ హిరణ్యకశిపుడికి ప్రహ్లాదం వరాలకు కూడా చెప్తారు. కాబట్టి భగవంతుడు ఎక్కడో లేడు, అందరిదే ఉంటాడు. వాడిని వెతుక్కోవడమే నిజమైనటువంటి అద్వైత సేవ. దాన్ని వెతుక్కోవడమే నిజమైనటువంటి అద్వైత సేవ. వెతుక్కోమని చెప్పినటువంటి వారు శంకరుడు.
గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. ఎందుకురా నాయన విశ్వాసమైనటువంటి భక్తి, నమ్మకమైనటువంటి స్మరణ, చిత్తశుద్ధి లేని ఆత్మశుద్ధి లేని ఖండంలో లేని చిత్తశుద్ధి లేని శివపూజ లేని ఆత్మశుద్ధి